సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మరి ఈ రోజు ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ఈ స్టాఫ్ నర్సుల నిరసన కార్యక్రమం దేని గురించి అంటే మరి గవర్నమెంట్ ఈ నెల 4వ తేదీన ఒకటి 01 అనేటువంటి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు దగ్గర నుంచి రిలీజ్ చేయడం జరిగింది. మరి దానిలో ఏం పేర్కొన్నారంటే మరి ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ఓన్లీ 2 years నర్స్ సర్వీస్ కోర్స్ తీసుకున్నటువంటి ఏఎన్ఎం రెగ్యులర్ స్టాఫ్ నర్సెస్ కి రెగ్యులర్ క్లియర్ స్టాఫ్ నర్స్ వేకెంట్ పోస్టుల్లో వారికి అక్కడ నియమించడం జరిగి వాళ్ళ సేవల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాడుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చేయడం వల్ల ఆల్రెడీ గత 14 సంవత్సరాల నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్ట్ బేసిస్ లో సర్వీస్ చేసినటువంటి జిఎన్ఎం, ఎంఎస్సి, బిఎస్సి నర్సింగ్ స్టాఫ్ నర్సెస్ కి ఆల్మోస్ట్ అవుట్ సోర్సింగ్ లో చాలా సంవత్సరం చేస్తున్నటువంటి స్టాఫ్ నర్సెస్ కూడా ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ మేము ఉద్యోగ భద్రత లేకుండా కాంట్రాక్ట్ బేసిస్ లో ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తా ఉన్నాము. ఏ రోజుకైనా సరే మేము రెగ్యులర్ కాకపోతామన్న ఒక చిన్న ఆశతో మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ రెగ్యులర్ పోస్టుల్లో ఉన్నటువంటి ఫీల్డ్ లెవెల్లో వర్క్ చేసేటువంటి ఏఎన్ఎంస్ కి అంత అత్యవసరంగా ఎమర్జెన్సీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్టాఫ్ నర్స్ పోస్ట్ లో నియమించాల్సిన విషయం ఏంటో మాకు అర్థం కాలేదు. మరి వాళ్ళు దాంట్లో జీవోలో పేర్కొన్న విషయం ఏంటంటే పేషెంట్స్ కి తగ్గ నర్సెస్ లేరు, అందువల్ల మేము వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పారు. ఎవరు లేరండి, నర్సెస్ లేరని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు ఒక 10 పోస్టులు నర్సుల పోస్టులు రిలీజ్ అయితే 1000 మంది అప్లై చేస్తున్నారు. ఒక 100 పోస్టులు రిలీజ్ చేస్తే 10,000 మంది 50,000 మంది దాకా అప్లై చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ఎన్నో స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి జిఎన్ఎం వాళ్ళు, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి బిఎస్సీ నర్సింగ్ వాళ్ళు, అదే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఎంఎస్సీ నర్సింగ్ వాళ్ళు పట్టభద్రులుగా బయటకు వస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో ప్రైవేట్ ఉద్యోగాల కోసం వెళ్ళడం జరుగుతుంది. కొద్దిమంది ఉపాధి లేక మరి వేరే రాష్ట్రాలకు కూడా తరలి వేరే దేశాలకు కూడా తరలిన పరిస్థితులు ఎవరికైనా కూడా వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ అమ్మా నాన్నలు చూసుకొని ఉద్యోగం చేయాలని ఎవరికైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళి పని చేయాలి? మరి మా రాష్ట్రంలో, మా ప్రాంతంలో, మా జిల్లాలో మరి మేము ఇప్పటికైనా మేము 14 అయింది నా బిఎస్సీ నర్సింగ్ అయిపోయి మరి ఇప్పటి వరకు కూడా నేను స్టాఫ్ నర్స్ గా రెగ్యులర్ స్టాఫ్ నర్స్ గా మరి నేను ఏ రోజుకి నేను నోచుకోవాలి? మరి ఎంతో మంది నాలాంటి స్టాఫ్ చాలా మంది 45-50 మంది ఏజ్ ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారు. మరి ఇలాంటి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళని తీసుకొచ్చి మీరు రెగ్యులర్ పోస్ట్ లో పెడితే మరి ఆల్రెడీ సర్వీస్ కాంట్రాక్ట్ లో చేసినటువంటి క్యాండిడేట్స్ భవితవ్యం ఏంటి? రేపు పొద్దున వాళ్ళకి మీరు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చినా సరే వాళ్ళు నోటిఫికేషన్ రాసుకొని రెగ్యులర్ గా రిక్రూట్ అవ్వడానికి వాళ్ళకి నిబంధన సహకరించవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి గవర్నమెంట్ దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ముందుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆసుపత్రిలో ఎన్హెచ్ఎం, ఏపీపీ, డిఎంఈ, డిపిహెచ్, ఎస్ఎన్సియు, ఎన్సిడి అవుట్ సోర్సింగ్ కింద చేసినటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ క్వాలిఫైడ్ జిఎన్ఎం, బిఎస్సీ నర్సింగ్ చేసినటువంటి స్టాఫ్ నర్సెస్ ని రెగ్యులర్ చేసిన తర్వాతనే ఈ ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం ప్రోగ్రామ్ వాళ్ళని సర్వీస్ లోకి తీసుకురావాలని చెప్పేసి ఈ విధంగా మేము మీడియా పూర్వకంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. సుప్రీంకోర్టు పలుమార్లు సమాన పనికి సమాన వేతనం అని తీర్పులు ఇచ్చింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చర్యను పరిగణలోకి తీసుకోకుండా మా పిల్లల శ్రమను దోపిడీ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అయినప్పుడు వాళ్ళ విధులు కూడా సమాన పనికి వాళ్ళ విధులు నిర్వర్తించినప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఇంత దారుణంగా బయటికి రావడము చాలా బాధాకరము. ఎందుకంటే వాళ్ళు 15-16 ఏండ్లు దగ్గర కొంతమంది 20 ఏండ్లు కూడా సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఏండ్లుగా మా స్టాఫ్ నర్సులని సర్వీస్ చేయించుకుంటూ ఈ రోజు ఏఎన్ఎంస్ ని తెచ్చి వాళ్ళను జిఎన్ఎంస్ గా పెట్టి వాళ్ళని రెగ్యులర్ జాబ్స్ తెస్తామన్నది చాలా దారుణము. ఇది చాలా అన్యాయం చేస్తున్నట్లు. వాళ్ళు ఇంత కష్టపడి చదువుకొని 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు చదువుకొని ప్రాక్టికల్స్ చేసి ఇంత కష్టపడి చదువుకొని వచ్చి మళ్ళీ తర్వాత జాబ్ లేక వచ్చిన తర్వాత కూడా 15 ఏండ్లుగా సర్వీస్ చేస్తున్నారు. ఇంత సర్వీస్ చేసిన వాళ్ళను వదిలేసి వాళ్ళను 2 ఏండ్లుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను జిఎన్ఎం పోస్టులకు, స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎలిజిబిలిటీ అనేసి ప్రమోట్ చేయడము చాలా దారుణం. కాబట్టి ప్రభుత్వం వారు వాళ్ళను గమనించి వాళ్ళకు న్యాయం చేయాలి. వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళ చదువుకు తగినట్ల జాబ్స్ ని వాళ్ళకు అలాట్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని ఇంత సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళని వదిలేసి మేమేం ఏఎన్ఎంస్ కి వ్యతిరేకత కాదు, ఏఎన్ఎంస్ కి తగిన వేతనము తగిన వాళ్ళకు ఫీల్డ్ వర్క్ ఉంది, ఫీల్డ్ వర్క్ వాళ్ళకు ఇవ్వాలి అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి మా పోస్టులకు ఇవ్వడము, ఇంత సర్వీస్ చేసి కష్టపడి చదువుకొని సర్వీస్ చేసే వాళ్ళు 15-16 ఏండ్లుగా కష్టపడి సర్వీస్ చేసే వాళ్ళను రెగ్యులర్ చేయకోకుండా వాళ్ళని చేయడం అనేది చాలా దారుణం. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 115 ని రద్దు చేసి వాళ్ళకు ఫస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేసిన తర్వాత ఏ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారిని గట్టిగా అడుగుతున్నాం. మా తరపున వాళ్ళకి మద్దతు ఇస్తున్నాం. మనోభావాలు
మనోభావాలు దెబ్బతీయాలని ఈ సమ్మెలు ధర్నాలు చేయడం లేదు. కేవలం మా చదువుకు తగిన హక్కును కల్పించమని మాత్రం కోరుతా ఉన్నాము. ఈ ధర్నాలు ఇవన్నీ చేసేది ఎందుకంటే మేము చదువుకున్న దానికి మేము చేసేదానికి తగిన హక్కును కల్పించమని మాత్రమే అడుగుతా ఉన్నాము. ఎవరి మనోభావాలు దెబ్బతీయడము మా ఉద్దేశం కాదు, ఎవరిని కించపరచడం కూడా మా ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ. కాంట్రాక్ట్ వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లో ఉండే వాళ్ళు రెగ్యులర్ కాకుండా కొత్తగా ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ అయిన వాళ్ళని ఉన్న పలానా రెగ్యులర్ చేస్తామని జీవో 115 ని రిలీజ్ చేసినారు. వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించండి, మేము వద్దనలేదు. వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, మేము వద్దనలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ లో ఉండి మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడాన్ని మేము ఖండిస్తున్నాము. మాకు కాంట్రాక్ట్ లో ఉండే వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి మిగిలిన పోస్టులని వాళ్ళకి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారికి అలాగే కృష్ణబాబు సార్కి ఒకటే మేము విన్నవించుకుంటున్నాం సార్. జియో నెంబర్ 115 ని వెంటనే రద్దు చేయండి. అన్ని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల్ని, ప్రతి ఒక్క క్యాడర్ లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా. లేదంటే మేము ఈ నిరసన ఇలాగే కొనసాగిస్తాము. ఎటువంటి ప్రాణ త్యాగానికైనా మేము వెనకాడమని చెప్తున్నాము. కాబట్టి వెంటనే మాకు రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా జీవో నెంబర్ 115 కూడా రద్దు చేయాలి.